నమస్కారం. 2026 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఏ దేశాలు టాప్లో ఉంటాయి? మరి మన ఇండియా స్థానం ఎక్కడుంటుంది? రండి, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. సరే, ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలు ఏవో చూద్దాం. ఆ తర్వాత ఈ నంబర్స్ వెనక ఉన్న అసలు కథేంటో తెలుసుకుందాం. అంటే ఒక దేశం పెద్దదిగా ఉండడానికి, ఆ దేశ ప్రజలు సంపన్నులుగా ఉండటానికి మధ్య తేడా ఏంటి? అలానే మన భారతదేశం యొక్క అద్భుతమైన వృద్ధికతను కూడా లోతుగా పరిశీలిద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? రైట్, ఇక నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. 2026లో ప్రపంచాన్ని శాసించబోయే ఆ ఆర్థిక దిగ్గజాలు ఎవరో చూసేద్దాం. ఈ లిస్ట్లో కొన్ని ఊహించని విషయాలు కూడా ఉండొచ్చు. వావ్, ఈ టేబుల్ చూడండి. యునైటెడ్ స్టేట్స్, చైనా ఈ రెండు మిగతా ప్రపంచం కంటే ఎంత ముందున్నాయో. అమెరికా ఆర్థిక వ్యవస్థ అయితే ఏకంగా $30 ట్రిలియన్ మార్క్ని దాటేస్తోంది. కానీ అసలు సిసలైన పోటీ మూడో స్థానం కోసమే జరుగుతోంది. జర్మనీ, ఇండియా, జపాన్ ఎంత దగ్గరగా ఉన్నాయో చూడండి. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఇండియా వృద్ధిరేటు 6.4%తో ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఇదే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశం. సరే, ఈ నంబర్స్ చూసి వావ్ అనుకోవడం మాత్రమే కాదు, వాటి వెనక ఉన్న అసలు కథేంటో కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడే మనకు ఈ ర్యాంకింగ్స్ ప్రాముఖ్యతేంటో పూర్తిగా తెలుస్తుంది. అందుకే ఇప్పుడు కొన్ని ముఖ్యమైన ఆర్థిక పదాలను చాలా సింపుల్గా తెలుసుకుందాం. సో ఈ నామమాత్రపు జీడీపీ అంటే ఏంటి? చాలా సింపుల్. దీన్ని ఒక దేశం యొక్క మొత్తం సంవత్సర ఆదాయంలా అనుకోవచ్చు. అంటే ఒక ఏడాదిలో ఒక దేశం ఉత్పత్తి చేసే అన్ని వస్తువులు, సేవల విలువను ఆ రోజున్న డాలర్ రేట్లో లెక్కిస్తే వచ్చేదే ఈ నంబర్. ఒక రకంగా చెప్పాలంటే ఇది దేశం యొక్క ఆర్థిక సైజును కొలిచే టేప్ లాంటిదనమాట. అంటే దాని అర్థమేంటంటే, ఒక దేశం జీడీపీ ఎంత ఎక్కువగా ఉంటే అక్కడ అంత ఎక్కువగా వ్యాపారం జరుగుతోందని, ఎక్కువ ఉద్యోగాలొస్తున్నాయని, సంపద అంతగా సృష్టించబడుతోందని లెక్క. సింపుల్గా చెప్పాలంటే అది ఆ దేశం యొక్క ఆర్థిక ఆరోగ్యానికి ఒక థర్మామీటర్ లాంటిది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయానికొద్దాం. ఈ జీడీపీలో 2 రకాలున్నాయి: నామమాత్రపు జీడీపీ, పీపీపీ జీడీపీ. నామమాత్రపు జీడీపీ ఏమో ఒక దేశం యొక్క అంతర్జాతీయ కొనుగోలు శక్తిని చూపిస్తే, పీపీపీ జీడీపీ మాత్రం ఆ దేశంలోని ప్రజల అసలైన కొనుగోలు శక్తిని చూపిస్తుంది. అంటే అక్కడ జీవన వ్యయం ఎలా ఉందో కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ తేడా ముఖ్యంగా మన ఇండియా లాంటి దేశాలకు చాలా ముఖ్యం. ఎందుకో చూద్దాం. ఇదిగో ఇక్కడ చూడండి, చైనా నామ్మాత్రపు జీడీపీ $19.2 ట్రిలియన్. కానీ అక్కడి జీవన వ్యయం తక్కువగదా. అందుకే వాళ్ల డబ్బుతో తమ దేశంలో ఎక్కువ వస్తువులు కొనగలరు. దాన్ని లెక్కలోకి తీసుకుంటే వాళ్ల పీపీపీ జీడీపీ ఏకంగా $38.5 ట్రిలియన్. అంటే దాదాపు రెట్టింపు. ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం కదా. ఒక దేశం ఆర్థికంగా చాలా పెద్దదిగా ఉండొచ్చు, కాని ఆ దేశంలోని ప్రతి పౌరుడు ధనవంతుడు కాకపోవచ్చు. అదేంటి అలా? ఈ పరిమాణానికి, సంపదకు మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి ఆలోచించండి, ఒక దేశానికి ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉండి కూడా అక్కడి సగటు వ్యక్తి ఆదాయం ఎందుకు తక్కువగా ఉంటుంది? ఉదాహరణకు, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మన భారతదేశం. అయినా మన సగటు ఆదాయం ఇంకా ఎందుకు తక్కువగా ఉంది? దీనికి సమాధానం జనాభాలో దాగి ఉంది. ఇక్కడే మనకు తలసరి జీడీపీ లేదా జీడీపీ పర్ క్యాపిటా అనే కాన్సెప్ట్ వస్తోంది. అంటే ఒక దేశం యొక్క మొత్తం ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే ఒక్కొక్కరికి సగటున ఎంత వస్తుందో లెక్కించడం. ఇది దేశం మొత్తం సంపదను కాదు, ఒక సగటు వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితిని చూపిస్తుంది. ఈ తేడా ఎంత స్పష్టంగా ఉందో ఇక్కడ చూడండి. అమెరికా జనాభా తక్కువ, ఆదాయం ఎక్కువ. అందుకే వాళ్ల తలసరి ఆదాయం దాదాపు $89,000. అదే మన భారతదేశం విషయానికొస్తే ఆర్థిక వ్యవస్థ పెద్దదైనా మన భారీ జనాభా వల్ల ఆ మొత్తం ఆదాయం అందరికీ పంచగా తలసరి ఆదాయం సుమారు $2,900 దగ్గర ఉంది. ఈ తేడానే సైజ్కి, వెల్త్కి మధ్య ఉన్న గ్యాప్ని చూపిస్తుంది. సరే, ఇప్పుడు ఈ మొత్తం విశ్లేషణలో అత్యంత ఉత్తేజకరమైన భాగానికొచ్చేశాం. ప్రపంచ ఆర్థిక రంగంలో ఒక ఇంజిన్లా దూసుకుపోతున్న మన భారతదేశం కథను కాస్త వివరంగా చూద్దాం. 4వ స్థానం. ఇది కేవలం ఒక ర్యాంక్ కాదు, ఇది ప్రపంచ ఆర్థిక వేదికపై భారతదేశం ఎంత బలంగా ఎదుగుతోందో చెప్పే ఒక సంకేతం. మన శక్తికి ఇది ఒక నిదర్శనం. $4.3 ట్రిలియన్,
ఒకసారి ఆ నంబర్ గురించి ఆలోచించండి. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంత వేగంగా విస్తరిస్తోందో ఈ సంఖ్య స్పష్టంగా చూపిస్తోంది. ఇక్కడ గ్రాఫ్లో చూడండి, మన వృద్ధి రేటు మిగతా టాప్ దేశాల కంటే ఎంత ఎక్కువగా ఉందో. అమెరికా 2.1%, చైనా 4.5%, కానీ ఇండియా ఏకంగా 6.4%. ఇది అద్భుతమైన విజయం. అందుకే భారతదేశాన్ని ఇప్పుడు వరల్డ్స్ గ్రోత్ ఇంజిన్ అని పిలుస్తున్నారు. అయితే ఇంత వేగంగా మన దేశం ఎలా ఎదుగుతోంది? దీని వెనుక చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా మన దేశంలోని ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. ప్రభుత్వం రోడ్లు, పోర్ట్లు లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులపై భారీగా ఖర్చు చేస్తోంది. మన ఐటీ, సేవల రంగం ఎగుమతులు పెరుగుతున్నాయి. దానికి తోడు నిరంతర ఆర్థిక సంస్కరణలు, విదేశీ పెట్టుబడులు కూడా ఈ వృద్ధికి కారణమవుతున్నాయి. అయితే ఈరోజు మనం చూస్తున్న ఈ స్థానానికి భారతదేశం ఎలా చేరుకుంది? ఇది అర్థం చేసుకోవాలంటే మనం గడిచిన 10 ఏళ్ల ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూడాలి. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి. ఇక్కడ చూడండి, 2020లో కరోనా మహమ్మారి వల్ల మన ఆర్థిక వ్యవస్థ -5.8% పడిపోయింది. పెద్ద దెబ్బే అది. కాని ఆ తర్వాత భారతదేశం ఎంత బలంగా పుంజుకుందో గమనించండి. 2021లో 9.7%, 2023లో 8.2%. దీన్నే వీ-షేప్డ్ రికవరీ అంటారు. ఇది మన ఆర్థిక వ్యవస్థ యొక్క అంతర్గత బలాన్ని, తిరిగి నిలదొక్కుకునే శక్తిని చూపిస్తుంది. ఈ ఆర్థిక వృద్ధి కేవలం పేపర్ మీద నంబర్స్లాగా మిగిలిపోలేదు. ఇది సామాన్య ప్రజల జీవితాల్లో కూడా మార్పు తెస్తోంది. చూడండి, 2015లో సగటు భారతీయుడి ఆదాయం సుమారు 86,000 రూపాయలుండేది. అది 2026 నాటికి $2,934కు చేరుకుంటుందని అంచనా. అంటే మన ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయనడానికి ఇది ఒక మంచి సంకేతం. సో చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, భారతదేశం ఇకపై కేవలం ఒక అభివృద్ధి చెందుతున్న దేశం కాదు. ఇది భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించబోయే ఒక కీలకమైన శక్తిగా మారుతోంది. ఒక గ్లోబల్ గ్రోత్ ఇంజిన్గా తన స్థానాన్ని పదిలం చేసుకుంటోంది. సరే, ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఇప్పుడు చూసిన ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరో 10 ఏళ్ల తరువాత అంటే 2036లో ఈ టాప్ 10 జాబితా ఎలా ఉంటుంది? భారతదేశం 3వ స్థానానికి లేదా 2వ స్థానానికి చేరుకుంటుందా? చైనా అమెరికాను దాటేస్తుందా? ఏమంటారో ఆలోచిస్తూ ఉండండి.